హలో అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీకు కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టమని. సో మనం గులాబ్ జామ్ ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. ఫస్ట్ మీరు ఇట్లా గులాబ్ జామ్ ప్యాకెట్ బయట కొనుక్కోవచ్చు అనమాట. కిరాణా షాప్లో ఒకటి తీసుకోవాలి. ఎంత సరిపోతాయి, ఎన్ని గులాబ్ జాములు వస్తాయి అని దాన్ని బట్టి తీసుకోండి. ప్యాకెట్ చూసి చాలా ఎక్కువ పిండి వస్తుంది అనుకున్నా, కానీ చాలా తక్కువే వచ్చింది లోపటైతే. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా 2-3 ప్యాకెట్స్ తీసుకోండి బెస్ట్. దాన్ని ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పిండిని మొత్తం, దాని తర్వాత దానిలోకి కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వేడి చేసినవి పాలు. చల్లారినాక ఇలా మొత్తం పిండితో కలుపుకోవాలి. వాటర్తో కలుపుకోకుండా మనం ఇలా పాలతో కలుపుకుంటే బెటర్. అప్పుడే గులాబ్ జామ్స్ అన్నీ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియం సైజులో కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మీకు సరిపడంత చక్కెర వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి. కొంచెం చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అప్పుడైతేనే బాగుంటుంది టేస్ట్. ఒక 20 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే చాలు. మరీ ఎక్కువ కాకుండా మీడియంలో బాయిల్ చేసుకుంటే చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. వాటర్ మరిగాక కొన్ని ఇలాచీలు వేస్తే టేస్ట్ కోసం బాగుంటుంది అన్నమాట. తర్వాత మనం ఇలా ఉండలు చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట. రాసుకొని ఇట్లా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటా చేయాలి. అప్పుడే రౌండ్గా వస్తాయి. మీకు ఏ సైజులో చిన్నగా కావాలనుకుంటే చిన్న, పెద్దగా కావాలనుకుంటే పెద్ద గులాబ్ జామ్స్ రౌండ్స్ అయితే వేసుకోవచ్చు. తర్వాత చూసారు కదా, మీకు కావాల్సినన్ని లడ్డూల్లాగా చేసుకొని తర్వాతకి మనం ఆయిల్లో వేసి బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేయాలి. మరీ ఎక్కువ అయితే మాడిపోతాయి అవి గులాబ్ జాములు. ఇలా నార్మల్గా వేడి చేసుకుంటే, సో ఇలా నార్మల్గానే వేడి చేసుకొని తర్వాత మనం ఇందాక వేసుకున్న పాకంలోకి వేసేస్తే ఇంకేంటి గులాబ్ జాములు రెడీ. సరే ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మయూరి అఫీషియల్. థ్యాంక్ యూ.